రాజాధిరాజు ప్రభులకు ప్రభువు అయిన మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడవైన దేవ, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, నీ ప్రశస్తమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను. తండ్రి, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం? మీరు చాలా గొప్పవారు. మీ గొప్ప సన్నిధి మాతో కూడా ఉంచినందుకు స్తోత్రాలు. తండ్రి, నీ వాక్యము చదువునప్పుడు, ప్రార్థన చేయనప్పుడు మేము కలిసి మాట్లాడుకోవటానికి అవకాశమును దయచేశారు. తండ్రి, ఈ సత్యాన్ని అనేక మంది బిడ్డలు ఎరిగి ప్రార్థించేటప్పుడు మీరు ఏమి ఇయ్యగోరుదురో అది మాత్రం అడగటానికి, వాక్యము చదివేటప్పుడు మేము ఎలాగ జీవించాలి అని హెచ్చరిస్తున్నారో అది ఆ హెచ్చరికను తెలుసుకొని జీవించటానికి మాలో అందరికీ మీరు కృప దయచేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 20వ తారీఖు 2025 మంగళవారం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 11వ వచనము ఈ రీతిగా చెప్పబడి ఉంది. అందుకు దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. ఆ దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట చాలా గొప్పది. ఆయన చెప్పిన మాట ఏమంటున్నాడు తెలుసా? నేను ఏమి నీకు ఇయ్యగోరుదునో దాన్ని అడుగు. అంటే ప్రతి వారికి దేవుడు తన తరఫున ఏదో ఒక్కటి ఇవ్వాలని ఆశ. దయచేసి గమనించాల్సింది, అది ఎరిగి ప్రభుల వారిని అడగాలి. ఇప్పుడు సొలొమోన్ అంటున్నాడు, నేల ధూళి అంత విస్తారమైన జనము మీద నీవు నన్ను రాజుగా నియమించావు. ప్రభువా, ఆ ప్రజలకు న్యాయం చేయాలి. నీవు శక్తి గలవాడు కాబట్టి ఈ ప్రజలకు న్యాయం చేయటానికి నాకు శక్తి లేదు గనుక నాకు జ్ఞానమును తెలివిని ఈ ప్రజలందరి విషయంలో కార్యములు చక్కబెట్టడానికి దయచేయమని అడిగాడు. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాడు. చూడండి, వారిద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు. సొలొమోను ఆ రీతిగా అడిగిన తరువాత దేవుడు సొలొమోనుతో ఈ విధంగా చెప్పాడు, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయుష్నైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాడు. అబ్బా, ఎంత గొప్ప మాట! ప్రియులారా, గమనించాల్సింది, మనము అడిగేటివి దేవుడు ఆలకించి అది అవసరమా అని చూసి దేవుడు మనకు దయచేస్తాడు. అక్కడ చెప్పిన విలువైన మాట ఏమిటంటే, చూడండి, సొలొమోనుతో ప్రభుల వారు మాట్లాడుతూ ఈ రీతిగా ప్రజలు ఆయన అంటాడు, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు అంటాడు. నేను నిన్ను వారి మీద రాజుగా
నియమించిన నా జనులు అంటాడు. ఆ జనులు ఎవరంటే ప్రభువుకు సంబంధించిన వారు, ప్రభు పిల్లలే. నేను కూడా ఆయన ప్రజలలో ఒకడిని. వాక్యం వింటున్న మనమందరం కూడా ఆయన ప్రజలలో ఒక్కరిమి. ఎప్పుడూ ఆలోచించండి. ప్రభు పాదాల చెంత మొరపెట్టేటప్పుడు, ప్రభువా, మీ ప్రజలలో నన్ను కూడా ఒకనిగా చేర్చుకున్నావయ్యా, దయచేసి నన్నెప్పుడూ తోలనాడకండి, నన్నెప్పుడూ తిరస్కరించకండి. నేను ఏం అడగాలనో నాకు సరిగా తెలియదు. అయితే సొలొమోను గారు అడిగినట్టుగా జ్ఞానము తెలివిని అడుగుతాను ప్రభువా, నాకు దయచేయండి అని ప్రభుల వారికి మనం మొరపెట్టాలి. మీరు దేవుని పిల్లలు కదా, ఆ రీతిగా మొరపెడితే ఆ విస్తారమైన జనము మధ్యన నీవు కూడా ఒక్కడివి. నీవు దేవుణ్ణి అంత స్పష్టంగా చూడలేకపోవచ్చు, దేవుణ్ణి అంత స్పష్టంగా అడగలేకపోవచ్చు. భూమి ఆకాశములు నిండి ఉన్న ఆ గొప్ప దేవుడు నిన్ను మాత్రం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా నీవు చెప్పేది వింటూ ఉన్నాడు. కాబట్టి నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను వింటున్న దేవుడు, ఆ గొప్ప దేవుని పవిత్రమైన పాదముల చెంత నీవు జాగ్రత్తగా మెదగాలి, ఎదగాలి. ఆయన సన్నిధానంలో ఎప్పుడు కూడా మనము తిరస్కరించి ప్రవర్తించకూడదు. ఆయనకు దుఃఖం కలిగించేటట్టుగా ఏ తప్పితాన్ని చేయకూడదు. నీవు కూడా ఆయన ప్రజలలో ఒక్కడివి. నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు, నీ మాటలు వింటూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి మహోన్నతుడైన ఆ దేవుని యొక్క కృప నీ మీద నిలిచి ఉండేటట్టుగా ఎప్పుడు ఆయన పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డగా, తండ్రి, ఈ విస్తారమైన ప్రపంచంలో నేను కూడా నీ బిడ్డనే కదా, నేను నీ కుమార్తెనే కదా, నీ కుమారుణ్ణి కదా, నాకు న్యాయం చేయండి స్వామి. ఎలాగ జీవించాలనో తెలియదు, నా కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలనో తెలియదు, సంఘంలో ఒక విశ్వాసిగా నేను ఎలాగ ప్రవర్తించాలనో తెలియదు, ఒక కాపరిగా ఎలాగ ప్రవర్తించాలనో తెలియదు. నీతి న్యాయములకు ఆధారమైన దేవుడు మీరు, న్యాయవంతుడైన దేవుడు. నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు తెలివి ఇవ్వండి అని ప్రభుల వారిని వినయపూర్వకంగా బ్రతిమలాడే బిడ్డగా నీ ఉండాలి. ప్రభుల వారు ఆ విషయంలో చాలా సంతోషించి ఈ రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు సొలొమోను గారి ప్రార్థన చక్కగా విన్నాడు. ఆ ప్రార్థన విని నీవు ఆయన ఏమేమి అడగలేదో అవి చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీవు ఐశ్వర్యం అడగలేదు, దేవుణ్ణి ఐశ్వర్యం అడగకండి. సొమ్మును అడగలేదు, దేవుని సొమ్మును అడగకండి. దేవుని ఘనతను అడగద్దు, ఘనతనైనను అడగలేదు. శత్రువుల మీద ప్రాణమునైనను, శత్రువుల్ని నాశనం చేయాలి, వారు పాడైపోవాలి అనేది అడగకండి. దీర్ఘాయువునైనను అంటే చాలా కాలం బ్రతకాలి అనేది, కానీ ఎంతకాలం దేవుడు ఆయుష్షు ఇచ్చాడో అంతకాలం ప్రశాంతంగా బ్రతకటానికి ఆయన జ్ఞానాన్ని, తెలివిని అడగండి. దేవుని పిల్లలు ఐశ్వర్యము, సొమ్ము, ఘనత, నీ శత్రువుల మీద శత్రువుల ప్రాణము, దీర్ఘాయువు, ఇవన్నీ కూడాను దయచేసి అడగండి.
దేవునికి తెలుసు మనకేమి ఇవ్వాలో. ఆ కృపగల దేవుని ఎదుట జ్ఞానము, తెలివి అడుగుదాం సొలొమోనులాగా. ప్రభు అంటాడు, నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము, తెలివి అడిగితివి, కాబట్టి జ్ఞానము, తెలివియు నీకియబడును. నీకున్న ముందుగానున్న రాజులకైనాను నీ తరువాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యం ఇస్తాను, ఘనతని ఇస్తాను అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు! ఐశ్వర్యము, సొమ్ము, ఘనత దేవుడు ఇస్తానని చెప్పాడు. ఎప్పుడో తెలుసా? పరలోక జ్ఞానము మనకున్నప్పుడు, పరలోకపు తెలివి మనకున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. మన సొంత తెలివులు, మన సొంత జ్ఞానము, మన సొంత ప్రతిభ ఇట్లాంటివన్నీ కూడా ప్రదర్శించకూడదు. కుటుంబాలు చెడిపోతాయి, సమాజం పాడైపోతుంది, దేవుని సంఘం కూడా పాడైపోతుంది. ఇవన్నీ మాని ప్రభువా, నీ తెలివిని, నీ జ్ఞానమును నాకు దయచేయి తండ్రి అని కన్నీళ్లతో ఈ ఉదయకాలం మందు మోకరించి ప్రార్థించగలరా? ప్రభు మీ ప్రార్థన విని ప్రార్థనకు తగిన ప్రత్యుత్తరాన్ని మహోన్నతుడైన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఘనత, సొమ్ము, ధనము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా జ్ఞానము, తెలివి తరువాత దేవుడు ఇచ్చినటువంటివి. వాటి కొరకు ఎదురు చూడొద్దు, వాటి కొరకు ప్రాగులాడద్దు. నీ అంతటి నీవు ఐశ్వర్యవంతుడు కావాలన్నా, సొమ్ము సంపాదించుకోవాలన్నా, ఘనత సంపాదించుకోవాలన్నా ఎన్నో మోసాలు, అక్రమాలు, అన్యాయాలు చేయాలి. మానుకొందాం. దేవుని జ్ఞానాన్ని, తెలివిని అడుగుదాం. దేవుడు మిమ్మల్ని ఆయన కృపతో నింపి ఆయన మార్గాలలో నడిపించునుగాక. 12వ వచనము పూర్తయ్యాది.